హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఓరగల్ల అమ్మాయినండి. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ఇంట్లో గురు పౌర్ణమికి ఎలా పూజ చేసుకున్నాను అనేది చిన్న వీడియో చేసి పెట్టానండి. ముందుగా నేను శనగల మాల తయారు చేసుకున్నానండి. మనము ఈ శనగల మాల మనం గురుదేవులకే సమర్పించుకుంటే చాలా బాగుంటుంది. మనకు గురువు అనుగ్రహం లేకున్నా అలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇలా మనము మాల చేసి సమర్పించుకోవచ్చు అండి. ఇవి మనం ముందుగా దారం తీసుకొని పసుపు దారం బయట దారం తీసుకొని దానికి పసుపు రాసేసి తర్వాత నానబెట్టిన శనగల్ని గుచ్చుకోవాలండి. 11 లేదా 21, నేనైతే 21 శనగలు గుచ్చుకున్నాను. తర్వాత నేను పంచామృతాలతోటి అభిషేకించుకున్నానండి. ముందుగా గణపతి పూజ చేసుకున్నాక తర్వాత నేను గురు పౌర్ణమి కాబట్టి మా బాబా విగ్రహం ఉంటే నేను మళ్ళీ బాబా విగ్రహానికి అభిషేకించుకున్నానండి. పంచామృతాలు ఇంకా సపరేట్ కాకుండా నేను అన్నీ ఒకే దాంట్లో కలిపేసుకొని ఒకేసారి చేసేసుకున్నాను. ఇలా బాబా విగ్రహాన్ని కూడా నేను పంచామృతాలతో అభిషేకించుకున్నానండి. ఇలా చేసిన తర్వాత ఇంకా బయటికి తీసేసి మళ్ళీ కొన్ని నార్మల్గా వాటర్ తోటి మనం విగ్రహాన్ని కడిగేసుకొని మంచిగా చేసుకొని బొట్లతోటి అలంకరణ చేసేసుకున్నానండి. కుంకుమతోటి అలా అలంకరణ చేసేసుకొని నేను ఇక మనం ఏ పూజ ఆరంభించినా కానీ ఫస్ట్ గణపతి పూజ చేసుకుంటాం కదా, ముందుగా గణపతి పూజ అనేది చేసుకున్నాను. తర్వాత ఇంకా ఇంట్లో ఉండే ఇంకా మిగతా విగ్రహాలన్నిటి కూడా పూజించుకున్నాను. తర్వాత నేను బాబా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేసుకొని తర్వాత ఇంకా అన్ని విగ్రహాల పైన నేను పసుపు కుంకుమలు అనేది వేసేసుకొని పుష్పాలను సమర్పించుకొని దీపం ధూపం అన్నీ చూపించుకున్నానండి. అలాగే మనకి బాబాదే అష్టోత్తరం ఉంటే అష్టోత్తరాన్ని నేను చదువుకున్నానండి. ఇలా చదువుకోవడం మీకు రాదంటే మనము మామూలుగా బాబాది నామస్మరణ కూడా 108 సార్లు అనేది చేసుకోవచ్చండి. ఇలా నేను అన్నిటికీ దీపం ధూపం సమర్పించి ఉన్నానండి. ఇలా తర్వాత ఇంకా బాబా విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహానికి నేను ఇందాక చూపించాను కదా అండి ఆ మాల శనగల మాల కూడా సమర్పించుకున్నానండి. అదేవిధంగా ఈరోజు నేను ఆ బాబా నైవేద్యంగా నానబెట్టిన శనగలనే ప్రసాదంగా కూడా పెట్టుకున్నాను. అదే పచ్చిపాలని ప్రసాదంగా పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత చూడండి ఇలా నేను అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇందాక శనగల మాల గుచ్చింది కదా, ఆ మాలను కూడా విగ్రహానికి సమర్పించుకున్నానండి. ఇలా చేయడం వల్ల మనకి గురువు అనుగ్రహం అనేది మన పైన ఉంటుంది. కుదిరితే చేస్తే మనకి ఏదైనా గురువు అనుగ్రహం తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఆచరించడం వల్ల గురువు అనుగ్రహం అనేది కలుగుతుంది అనే ఒక నమ్మిక అండి. ఇలా నేను ఈరోజైతే పూజను పూర్తి చేసుకున్నానండి. ఇంకా పైన నేను వెంకటేశ్వర స్వామికి కూడా గోమాతకి కూడా పూజించుకున్నాను. తర్వాత మనకి నామాలు వస్తే నామాలు అనేది చదువుకుంటే సరిపోతుందండి. ఇలా నేను 108 నామాలను కూడా చదివేసుకున్నానండి. చూడండి, షిరిడి సాయిబాబా అష్టోత్తర శతనామావళిని ఈ నామాలన్నీ చదువుకున్న తర్వాత ఇంకా హారతి ఇచ్చుకున్నానండి. చూడండి, ముందుగా గణపతికి హారతి ఇచ్చేసేసుకొని తర్వాత మీకు మంగళారతి సాంగ్స్ అనేవి వస్తే అవి కూడా చదువుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇలా చదువుకొని ఈరోజు మా ఇంట్లో పూజ అనేది గురు పౌర్ణమి రోజు చేసుకున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఎలా ఆచరించారనేది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన ఛానల్ ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు.